జరుగుతూ ఉంది. వీటన్నిటికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు శరత్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే బాలకోటే గారు, బహుజన జేఏసీ నేత అమరావతి, అలాగే కోటేశ్వరరావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్ కోటేశ్వరరావు గారు, అంటే ముందు రెచ్చగొట్టారు వారి పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని, కానివ్వండి మేము చూసుకుంటాం మీకెందుకంటూ, మనకు పెద్ద పెద్ద అడ్వకేట్లు ఉన్నారు, మేము మాట్లాడతాం మీకెందుకు, మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోండి, రాబోయేది మనమే అధికారంలోకి అంటూ అధికారం కోల్పోయి 2 నెలలు కాకముందే స్టార్ట్ చేశారు ఈ విషయం. తర్వాత అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కార్యకర్తలు, వారి పార్టీకి సంబంధించి కానీ ఇష్టారీతిన మాట్లాడిన వారి మీద కానీ, అంటే కింది స్థాయిలో కార్యకర్తలందరి మీద చాలామంది కేసులు నమోదై ఇబ్బందులు పడుతున్నారు. తీరా పోయి కలుద్దామంటే పార్టీ ఆఫీసు ఖాళీ అయిపోయింది, క్యాంప్ ఆఫీస్కి వెళ్తే పట్టించుకునే నాదుడే లేడని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఒక పార్టీ నడిపించిన తీరుని? అంటే అధికారమే పరమావధిగా ఉండేటువంటి పార్టీలు ఏ రాష్ట్రంలో అయినా, తెలుగు రాష్ట్రాల్లో అయినా లేకపోతే మరో రాష్ట్రంలో అయినా అధికారం కోల్పోయిన తర్వాత ఈ విధమైనటువంటి పరిస్థితికి లోను కావడం అనేది పెద్ద ఆశ్చర్యం కలిగించేటువంటిది కాదు. ఎందుకు అంటే 5 ఏళ్ల పాటు అధికారం ఉండదు, దాదాపు 1 ఏడాది వస్తా ఉంది. ఇంకొక 4 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పినట్టుగా మనం 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే తిరిగి మనకే అధికారం వస్తుంది అనేటువంటి దాని భావం ఏంటంటే మనం ఏమి చేయక్కర్లేదు, మన ఆఫీసులు తెరవక్కర్లేదు, లేకపోతే జనాలు రాక్కర్లేదు, మన పని ఏదో మనం చూసుకుందాం, మళ్ళీ 5 ఏళ్లు ఎన్నికలు వచ్చినప్పుడు మనం వద్దామనేటువంటి భావం దానిలో ఇమిడి ఉన్నది. అందువలన గతంలో కూడా మనం చూసాం, తెలుగుదేశం పార్టీకి అధికారం కోల్పోయినప్పుడు దాని సొంత భవనాలు ఉన్నటువంటి చోట్ల తప్ప మిగిలినటువంటి ఆఫీసులో కూడా దాని యాక్టివిటీస్ పెద్దగా కనిపించేవి కాదు. అదేవిధంగా ఇప్పుడు కూడా వైసీపీకి ఎక్కడైనా సొంత భవనాలు ఉంటే ఆ భవనాలు పనిచేస్తాయి, దానికి రోజువారీ వచ్చేవాళ్ళు అధికారంలో ఉన్నంత మంది అప్పుడు రాకపోయినా ఎంతో కొంతమంది వస్తుంటారు, ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది. కానీ ప్రధానమైనటువంటి యాక్టివిటీ రాష్ట్ర కార్యాలయంలో కానీ లేదా జిల్లా కార్యాలయాల్లో కానీ ఉండేటువంటి అవకాశం లేదు, జనం కూడా రారు అనేటువంటిది ఒక వాస్తవం. అందువలన అయితే మనం ఈ స్థితిని చూసి ఇక వైసీపీ పని అయిపోయింది అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి లక్షణమే అది. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి పార్టీలు మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో కూడా చూసాం. అన్నా డిఎంకే అధికారాన్ని కోల్పోయినప్పుడు లేదా డిఎంకే అధికారాన్ని కోల్పోయినప్పుడు, అంటే సార్ మీరు ఓకే కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నారు, పక్క రాష్ట్రాల్లో అయినా ఎక్కడైనా సరే కనీసం ఆ పార్టీకి సంబంధించి కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసుకుంటున్న పార్టీలు ఈ మధ్యకాలంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ తీసుకుంటే వారి కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసుకోవడం, సభ్యత్వం తీసుకున్నా సరే బీమా వర్తింపు లాంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే చాలా విషయాల్లో కార్యకర్తల విషయాల్లో కొంచెం సీరియస్గా ఉన్న పార్టీల విషయం గురించి నేను మాట్లాడేది. మీరు అన్నారు కాబట్టి ఇది కొత్త కాదు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా టీడీపీలో కార్యకర్తల విషయానికి సంబంధించి ఆయా సెల్ ఏర్పాటు చేసుకోవడం, అక్కడ గ్రీవెన్స్ సెల్ ఏదో అంటారు కదా, అవి ఏర్పాటు చేసుకోవడం, వారి వినడం, వారు చెప్పే సమస్యల గురించి వినడం, ఆయా ప్రాంతాల్లో వారికి ఉన్న సమస్యల గురించి ఇన్ఛార్జీలను పంపించడం కావచ్చు, తీర్చడం కావచ్చు, ఇటువంటి జరిగే యాక్టివిటీస్ ఉండే అంటున్నాం. జరిగిన మాట వాస్తవం, లేవని నేను అంటలేదు. అట్లాంటి యాక్టివిటీస్ లేదా కార్యకర్తలను ఆదుకోవడం ఇట్లాంటి విషయాల్లో ఇంకా అధికారం ఉన్నా లేకపోయినా తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే కూడా తెలుగుదేశం పార్టీ లేదా దాంతో పాటు లేదా కొన్ని సందర్భాల్లో దానికంటే మెరుగ్గా కార్యకర్తలను నిలుపుకున్నటువంటి ఉదంతాలు ఉన్నాయి. అక్కడ లేవని నేను, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల సిచ్యువేషన్ కి తేడా ఉన్నమాట వాస్తవం. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి వ్యవస్థ లేదు. అలాంటి వ్యవస్థ లేదు కనుక దాని ప్రభావం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రెండోది కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఆయన అనుసరించినటువంటి కారణంగా గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఆయన హయాంలో కక్షపూరితమైనటువంటి వ్యవహారాలు కారణంగా ఎవరన్నా బయటకు వస్తే మళ్ళా మన మీద కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అదే విధమైనటువంటి వైఖరిని అనుసరిస్తుందేమో అనేటువంటి భయం కూడా వైసీపీ కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తా ఉంది.
దాని ప్రభావం కూడా కనిపిస్తా ఉంది. అందుకని వాళ్ళు తగ్గినంత మాత్రాన ఏదో పూర్తిగా పక్కన పడేశారు, లేకపోతే జెండా పక్కన పడేశారు అనుకోవడానికి లేదనేది నా అభిప్రాయం. అందుకని డెఫినెట్ గా ఆఫీసులు లేకపోయినా, యాక్టివిటీస్ లేకపోయినా డల్ గా ఉంటుంది, లేకపోతే ఇతరతర కార్యక్రమాలు కూడా పెద్దగా ఏమి ఉండవు. ఇప్పుడు కమ్యూనిస్టులకి జనంలో బలం ఉన్నా లేకపోయినా కార్యకర్తలు సంఘాలతోటి నిరంతరం ఏదో ఒక పని చేస్తుంటారు. అలాంటి జన సమీకరణలు, ఆందోళనలు మిగతా పార్టీల్లో మనకి ఎక్కడ కనపడవు. అందువలన డెఫినెట్ గా వైసీపీకి, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల విషయంలో లేదా వాళ్ళ సంక్షేమం విషయంలో తేడా ఉంది. వైసీపీ మరి గాలికి వదిలేస్తుందా పూర్తిగా, లేకపోతే ఈ అనుభవాలను తీసుకొనైనా క్యాడర్ నిలుపుకోవాలంటే ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతుందా లేదా అనేటువంటిది మనం చూడాలి. అయితే ఇప్పటి వరకు అయితే అలాంటి సూచనలు అయితే ఏమి లేవు అనేది మాత్రం స్పష్టం. బాలకోటయ్య గారు ఏం చెప్తారు సార్? అంటే